హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మనందరం గుడికి వెళతాం. కానీ ఆ గుడిలో పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు ఈ వీడియోలో గుడిలో అడుగుపెట్టిన నుంచి బయటికి వచ్చే వరకు తప్పక పాటించవలసిన 10 ముఖ్యమైన నియమాలు చెప్తాను. ఈ నియమాలు పాటిస్తే మనకు పుణ్యం పెరుగుతుంది. మనసు ప్రశాంతం అవుతుంది. దేవుడి కటాక్షం ఎక్కువగా లభిస్తుంది. గుడికి వెళ్ళే ముందు మన మనసు, మాట, శరీరం శుద్ధంగా ఉండాలి. గుడికి వెళ్ళే ముందు స్నానం చేయటం, శుభ్రమైన బట్టలు ధరించడం మంచి ఆచారం. తీవ్రమైన వాదనలు, కోపం, నెగటివ్ భావనలు ఉంటే ముందుగా మనసు స్థిరం చేసుకోవాలి. ఏ దేవాలయానికి వెళ్ళినా గోపురం కనిపించగానే 2 చేతులు జోడించి నమస్కరించడం మన ఆచారం. ఇది దేవాలయానికి గౌరవ సూచకం. గుడి ఒక పవిత్ర స్థలం అని మనం అంగీకరించినట్టు. దేవాలయంలో చెప్పులు వేసుకుని ఉండటం శుభం కాదు. గుడి ప్రవేశ ద్వారం వద్ద తప్పకుండా బయట విడిచిపెట్టాలి. చాలామందికి తెలుసు, కానీ ఇది ఒక పెద్ద ఆచారం. దేవాలయం అంటే నిశ్శబ్దం, ప్రార్థన చేసే స్థలం. గర్భగుడి దగ్గరలో అనవసరంగా మాట్లాడటం, అలాంటి పనులు చేయకూడదు. సైలెంట్గా భక్తి భావనతో ఉండాలి. దేవుడిని దర్శించుకున్న తర్వాత ప్రదక్షిణం చేయాలి. దేవాలయం లోపల ఎప్పుడూ ఎడమవైపు ప్రదక్షిణం చేస్తారు. ఇది శరీరానికి, మనసుకు ఆధ్యాత్మిక శక్తిని అనుకూలం. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే విగ్రహాన్ని చేత్తో తాకటం మన ఆచారం కాదు. దేవాలయ అర్చకులు మాత్రమే దేవుడికి స్పర్శ చేస్తారు. మనము కేవలం నమస్కారం చేస్తే సరిపోతుంది. నైవేద్యం సమయంలో కూడా మనం నిశ్శబ్దంగా ఉండాలి. నైవేద్యం, హారతి, మంగళహారతి సమయంలో మొబైల్ ఫోన్లు యూజ్ చేయకూడదు. ఫొటోస్ తీయటం అలాంటివి మన ఆచారం కాదు. ఆ సమయం దేవుడికి అర్పణ చేసే పవిత్రమైన సమయం. దేవాలయం అన్నదానం, పూజలు నిర్వహణ కోసం మనకు సాధ్యమైనంత వరకు కొద్దిగా అయినా హుండీలో వేయాలి. ఇది పుణ్యంగా పరిగణించబడుతుంది. ప్రసాదం తీసుకున్న తర్వాత వెంటనే బయటకు రావద్దు. కొన్ని క్షణాలు శాంతిగా కూర్చొని దేవుడికి ధన్యవాదాలు చేయడం శ్రేయస్కరం. దేవాలయం మన ఇల్లు లాంటిదే. పిల్లలలాగా మనం గలీజ్గా ఇంట్లో చేసుకోకుండా పరిశుభ్రంగా ఉంచడం మన బాధ్యత. ఇవి గుడికి వెళ్ళినప్పుడు పాటించవలసిన 10 ముఖ్యమైన నియమాలు. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.